ఎందుకండి అబద్ధాలు చెప్పి ఈ అమ్మాయిని మోసం చేస్తారు? నిజం చెప్పేయండి. నువ్వు నోరు మూసుకోవే. సరేగా త్రిపుర, ఒక ఫోటో తీసుకోవచ్చా? దేనికో తర్వాత చెప్తానులే, ప్లీజ్ తీసుకోవచ్చా? సరే తీసుకో. ఇటు తిరుగు త్రిపుర. స్మైల్ ఇవ్వు. ఇటు తిరుగు త్రిపుర. ఇంక చాలే. ఏ దామిని, ఇన్ని ఫొటోస్ ఎందుకు తీస్తున్నావే? ఏం లేదు త్రిపుర, ఇందాక ఇంటి బయట చూశాను, దిష్టి బొమ్మ లేదు. నీ ఫోటో ఒకటి తగిలిద్దామని. అంటే నా మొహం దిష్టి బొమ్మలా ఉందంటావా? ఛ, ఊరుకో త్రిపుర. నీతో పోల్చుకుంటే దిష్టి బొమ్మ కూడా పాపం ఫీల్ అయిపోతుంది. నిన్ను త్రిపుర వదిలే, తనేదో సరదాగా ఆట పట్టిస్తుంది. ప్రతిదాన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు? సినిమాకి టైం అవుతుంది, వెళ్దాం పద. పద. సినిమాకి వెళ్తారా? సినిమాకి ఏంటి బావా ఆగిపోయావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే మంచిది కాదు త్రిపుర. ఇలాంటివి ఏమీ పట్టించుకోవద్దు బావా. వెళ్లే దారిలో 1000 కుక్కలు మరుగుతాయి. అలా అని అన్ని పట్టించుకుంటావా ఏంటి? మన పని మనం చేసుకోవట్లా, ఇది అంతే. ఒసేయ్, నన్ను కుక్కతో పోలుస్తావా? త్రిపుర, సినిమాకి రేపు వెళ్దామే. బావా, దాని తుమ్మికే భయపడతావేంటి నువ్వు? బావా, ఇలా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మితే తలపైన నీళ్లు చల్లుకుని వెళ్ళిపోవచ్చని మావయ్య చెప్పారు కదా. ఒకే ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఓకే కదా? టెన్షన్ ఏం పడకుండా మనం హ్యాపీగా వెళ్దాం. పద పదా. నాతో గేమ్స్ వద్దే. నువ్వు మొండివైతే నేను జగమొండిని. అమ్మ దయ్యమ్మా, పుల్ల పెట్టి మరి నా చేత తుమ్మించి వెళ్ళిపోతావా? చెప్తా నీ సంగతి. పద్మావతి, ఏంటి మావయ్య గారు? ఏమ్మా, మీ ఆయన బాగానే ఉద్యోగం చేసుకుంటున్నాడా? చేస్తున్నాడు మావయ్య గారు. ఏం గొనగడాలు నస్కడాలు ఏం లేవు కదా? ఏమీ లేవత్తయ్య గారు. ఇన్నాళ్ళు మీ వాడు ఏం చేస్తాడో అని అడిగితే తలదించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటున్నాడు, అది చాలు. అయినా కొనగడాలు నస్కడాలు లేవని తను చెప్పినా అవి వాడికి చిన్నప్పటించి అలవాటే కదమ్మా. అవి ఎలా పోతాయి? ఇదిగో అమ్మా, 2 లక్షలు తీసుకో. అన్నమాట ప్రకారం వాళ్ళకి ఇచ్చేసే అమ్మా, లేకపోతే వాళ్ళు పోలీస్ కేసు పెడతారమ్మా. వాడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే మళ్ళీ వాడి బతుకు మొదటికొస్తుంది, ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. తీసుకో అమ్మా. పద్మావతికి ఆత్మాభిమానం ఎక్కువ కదా మావయ్య గారు. మీరు తీసుకోమని 2 లక్షలు ఇస్తే మాత్రం తనెలా తీసుకుంటుంది? మాలో మాకేంటి? ఆత్మాభిమానం ఎవరిది వారికి అత్తయ్య గారు. తనది తనే, మీరు మీరే. తన కుటుంబం తనదే, మీ కుటుంబం మీదే. మీ అబ్బాయిని మీరిస్తున్నా నా భర్త అని తనకుండాలిగా. తన భర్త తప్పు కాయడం కోసం మీ దగ్గర చేతులు ఎలా చేస్తుంది చెప్పండి? ఇదిగో అమ్మాయి, నువ్వు లేనిపోని మాటలు మాట్లాడి పౌరుషాన్ని రెచ్చగొట్టమాక. నేను రెచ్చగొట్టకపోతేనే తనకి పౌరుషం లేదా మావయ్య గారు? తీసుకుంటుందా? పద్మావతి, నువ్వు ఆ దామిని మాటలు పట్టించుకోవద్దమ్మా, తీసుకో. పట్టించుకోవద్దు అంటే
ఆత్మాభిమానం చంపుకోమనా? దామిని అయ్యో నేనేమన్నాను మావయ్య గారు? పద్మావతి గురించి తెలుసు కాబట్టే తీసుకోదు అన్నాను. మావయ్య దామిని అనేది నిజమే. చెయ్యి చాచిందన్నవుతాను. మేమిస్తుంటే నువ్వు చేయి చాచడమేంటి? జరుగుతున్నది అదే కదా అత్తయ్య. మరి ఆపద నుంచి బయటపడడం ఎలాగమ్మా? అప్పుగా ఇవ్వండి. మేం కాస్త కుదుటపడిన తర్వాత, కూడబెట్టిన తర్వాత తీర్చేలాగా మీరు తీసుకునేలాగా. అప్పా ఏ అది కూడా తప్పేనా? కాగితం రాసిస్తావా? ఇంత వడ్డీకి అని రాసి కూడా సంతకం పెడతాను. నువ్వే సాక్ష్యంగా ఉండు, సరేనా? తీర్చేదేనా? ఇచ్చినప్పుడల్లా నువ్వే చెల్లి చేద్దు గాని. మావయ్య, ఇలా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఉచితంగా తీసుకున్నట్టుంటుంది. బావకి భయం ఉండదు. మీరిస్తారన్న ధైర్యం మళ్ళీ మళ్ళీ ఆయనతో తప్పు చేయిస్తుంది. సరే అమ్మా, ముందు ఈ డబ్బులు తీసుకో. బమ్మీ, హలో బమ్మీ. ఎలాగున్నావే తల్లి? నేను బాగున్నాను బమ్మీ. నువ్వెలా ఉన్నావు? అమ్మెలా ఉంది? ఇద్దరం చాలా బాగున్నావే. అంతొద్దుగాని నాకు 1,00,000 రూపాయలు కావాలిస్తావా? 1,00,000? 10 కూడా లేవు. అయినా ఇప్పుడు నీకెందుకంటా? ఓసేయ్, నాకదే కాంట్రాక్ట్ వచ్చింది. కాస్త ఇస్తే పనికొస్తుందేమో అని చేశానంతే. అలాగా? అవును, లేవన్నావుగా, మళ్ళీ అలాగా అని సాగదీస్తావే. నేనే వెతుకుంటా. హలో బమ్మీ, బమ్మీ. ఏంటమ్మా 1,00,000 అంటున్నావు? డబ్బేమన్నా అవసరం వచ్చిందా? అదేం లేదు మావయ్య గారు. మరి ఏదో 1,00,000 నా దగ్గర లేవు అన్నావు. ఒత్తులే, ఒత్తులు. అమ్మ 1,00,000 ఒత్తుల నోము చేసుకుంటుందంట. వస్తావా అని అడుగుతుంది. ఒత్తులా? అవును, ఒత్తులే 1,00,000. ఇంకా ఏమైనా వివరాలు కావాలా? మావయ్య గారు, నేను ఆంటీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. అలాగే. ఇదేంటిది? బామ్మ అంది 1,00,000 అంది. ఏదో అవకాశం దొరికేలా ఉంది. వాడుకుంటే పోలా? ఆ పద్మావతి, ఏంటి? డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నావా? అవును, ఏ? ఏం లేదు. అసలే రోజులు బాగోలేవు కదా, ఎవరినైనా తోడు తీసుకెళ్ళొచ్చు కదా. చేతకాని వాళ్ళకి, పెరిగి వాళ్ళకి మాత్రమే తోడు కావాలి, ఈ పద్దుకి కాదు. ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యం, తెగింపు నాకున్నాయి ఎదుర్కోవడానికి. నీకు ధైర్యం, తెలివితేటలు, తెగింపు ఇప్పుడు లేవని కాదు పద్మావతి. రోజులు బాగోలేవు కదా, మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిదని చెప్తున్నాను, అంతే. థ్యాంక్ యూ. హలో ఆంటీ, వస్తున్నాను. 10 నిమిషాలు అక్కడ ఉంటాను.
పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దొంగ మేడం జాగ్రత్త. మన శ్రీనివాస్ గారు చేసిన పిచ్చి పనికి ఆ పిల్లాన్ని కొట్టిన కేసులో ఎక్కడ తిరగాల్సి వస్తుందని భయపడి చచ్చానండాళ్ళు. మొత్తానికి పద్మావతికి డబ్బులిచ్చి పంపించా. ఇప్పుడు నా మనసు కుదుట పడిందే. అవునండి, ఆవిడ ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తుందోనని, ఎక్కడ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందోనని కంగారు పడి చచ్చాను. మీరు పద్మావతికి డబ్బులిచ్చి నా పని సుఖమయ్యేలా చేశారు. ఇంకేముంది, ఈ సమస్య నుంచి మనం బయటపడ్డట్టే. ఓహో, ఆంటీకి డబ్బులు ఇచ్చేసి ఉంటుందిలే అని ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారా? ఈ దామిని ఉండగా ఎందుకు ఆ పని జరుగుద్ది, ఎలా జరగనిస్తాను. లేదంటే నా కోడలితో బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకుంటుందా? సమయానికి నేను లేను కాబట్టి సంతకం నువ్వు పెట్టించావు. పొరపాటున నేనుంటే సంతకం పెట్టించేవాణ్ణి కాదు. సర్లేండి, అయ్యిందేదో అయ్యిందిగా. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసి ఆ బాండ్ పేపర్లు తెస్తుంది. పద్మావతి, పద్మావతి, పద్మావతి ఎక్కడమ్మా? నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? పద్మావతి డబ్బులు ఇవ్వటం కోసం మీ ఇంటికి వచ్చిందిగా. నా ఇంటికి వచ్చిందా? బయలుదేరి ఎంతసేపు అయింది? ఓ అరగంట పైనే అవుతుంది. అదేంటి, నేను ఇప్పుడే కదా వచ్చాను. అరగంట అయినా మా ఇంటికి రాకపోవడం ఏంటి? మీ ఇంటికి రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళినట్టు అంటాడు? అది నాకు అర్థం కావట్లేదండి. ఉండు, ముందు పద్మావతికి ఒకసారి ఫోన్ చేస్తాను. అది ఇప్పుడు డబ్బులు పోగొట్టుకుని ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. ఫోన్ కలవట్లేదమ్మా. పద్మావతి వచ్చేసింది. ఏమ్మా పద్మావతి, నువ్వు ఈవిడ్ని కలవలేదమ్మా? లేదు మావయ్య గారు. ఏ, ఎందుకు కలవలేదమ్మా? వెళ్లే దారిలో ఒక దొంగ
అలా మాట్లాడకండి. నేను చెప్పేది పచ్చి నిజం. ఏమిటి ఏమిటి పంచాయతీ? శ్రీనివాస్ గారు, పాపం పద్మావతిని కొట్టేసి దొంగలు తన దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు కొట్టుకుపోయారంట. ఇదే అందరినీ కొట్టే టైపు. దీన్ని కొట్టేదెవరు? బావా, నేను చెప్పేది నిజం. అమ్మ మీద పొట్టేసి చెప్తున్నా. నేను వెళ్తుంటే నన్ను మాయ చేసి నన్ను కింద పడేసి డబ్బు తీసుకెళ్లిపోయారు. చాలే ఆపవమ్మా. డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి, లేదా గడువు అడగాలి. అంతేకాని లేని డబ్బులు ఉన్నట్లు సృష్టించి డబ్బులు దొంగలు కొట్టేశారని పెద్ద డ్రామా క్రియేట్ చేసి మమ్మల్ని వెధవలు చేద్దామనుకుంటున్నావా? ఏమిటో నేను కొట్టిన చిన్న గాయానికి హాస్పిటల్ వాళ్ళు ఏవేవో చెప్పడం ఏమిటో, ఈవిడి గారు వచ్చి మా ఇంటి మీద పడడం ఏమిటో. ఈ పద్మావతి కత్తి పెద్ద తెలిసిన దానిలాగా తొందరపడిపోయి ఒప్పేసుకుంది. నేను చూసుకునేవాడినంటే విందే. నేను చూశానంటీ. అంకుల్ పద్మావతికి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే పద్మావతి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కదానివే ఇంత డబ్బుతో వెళ్ళడం మంచిది కాదు అని. ఎవరినైనా తోడుకు తీసుకెళ్ళు అని. ఈవిడ గారు వింటే కదా. రాణి రుద్రమదేవిలో అనుష్కలాగా వీరావేశంతో బయలుదేరింది. ఏమైంది? చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకుని ఇంటికి తిరిగి వచ్చింది. నా మాట వినుంటే అంత డబ్బు పోయిండేదా? నువ్వు ఆపుతావా? మావయ్య గారు, ఇది దొంగల పని కాదు. నా దగ్గర డబ్బుందని తెలిసి ఎవరో కావాలని నా మీద దాడి చేసి డబ్బు లాక్కుపోయారు. వాళ్ళని వదల్లు. త్వరలోనే పట్టుకుంటా వాళ్ళని కటకటాల పాలు చేయిస్తా. చాలే ఆపవమ్మా. నీ సోది కబుర్లు వినడానికి రాలేదు ఇక్కడికి. నా డబ్బులు నాకు ఇస్తారా, లేక నేరుగా వెళ్లి పోలీసులకి కంప్లైంట్ ఇమ్మంటారా? చూడమ్మా, అంత దూరం వెళ్ళక్కర్లేదు. కొంచెం గడువు ఇప్పించు, నీ డబ్బులు నీకు ఇప్పించేస్తాను. ఎన్ని రోజులు ఆగమంటారండి? మొన్న కూడా ఇలాగే వాయిదా వేశారు, ఇప్పుడు కూడా ఇలానే వాయిదా వేస్తున్నారు. చూడబోతే డబ్బులిద్దామన్న ఆలోచన మీకున్నట్టు లేదు. అందుకే ఇలాంటి కోడల్ని అడ్డు పెట్టుకుని డబ్బులు దొంగలు కొట్టేశారు. ప్లీజ్ ఆంటీ, అవకాశం దొరికింది కదా అని పెద్ద ఆయనని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగోదు. చాలా ఆపే. ఇన్ని మాటలు పడ్డానికి కారణం నువ్వు కాదు. నువ్వే గనక డబ్బులు తిన్నగా తీసుకెళ్లి ఆవిడికి ఇచ్చుంటే ఆవిడ ఇంటికి వచ్చేదా, ఇంత గొడవ చేసేదా? తప్పంతా నీది. అసలు నిజంగా డబ్బులు పోయాయా, ఏమైనా ఏదో డ్రామాలు ఆడుతున్నావా? బావా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నోరు ముయిరా, పళ్ళు రాలిపోతాయి. పద్మావతిని ఇంకో మాట అన్నావంటే తనేంటో తెలిసి కూడా అలా మాట్లాడడానికి నీ మనసులా వచ్చిందిరా. తప్పే ఉంది అంకుల్. ఇందాక పద్మావతికి వాళ్ళ పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ బామ్మతో మాట్లాడుతుంది. ఏవో 1 లక్ష రూపాయల గురించి మాట్లాడింది. గుర్తు తెచ్చుకోండి. 1 లక్ష? 10 కూడా లేవు. ఆంటీ, అసలేం జరిగిందంటే పద్మావతికి మావయ్య గారు డబ్బులు ఇచ్చారు. అయితే అసలు కదా అదన్నమాట. నాకిమ్మని డబ్బులిస్తే నేరుగా తీసుకెళ్లి పుట్టింట్లో ఇచ్చిందన్నమాట. అత్తయ్య, మావయ్య, డబ్బులు లేవని మమ్మీకి నేను అప్పుడే చెప్పేశాను. ఆంటీ వాళ్ళకి చెప్పుండొచ్చు, ఎవరికి తెలియకుండా ఇచ్చుండొచ్చు కదా. నువ్వు నోర్ముయమ్మా. నా కోడల గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. నాన్నగారు, దామిని అన్న దాంట్లో తప్పే ఉంది. మీ కోడలు చేసిన పనికి ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అయినా డబ్బులు పోతే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా ఊపుకుంటూ ఇంటికి వస్తారా ఎవరైనా? ప్లీజ్ బావా, ప్లీజ్. మీ అందరికీ చేతులు జోడించి చెప్పేది ఒక్కటే, నాకు అత్తిల్లు పుట్టిల్లు 2 ఒక్కటే. అంతకు మించి ఇంకొకరి ముష్టి మీద ఆధారపడి బతికేంత దరిద్రమైన స్థితిలో నా పుట్టిల్లు లేదు. డబ్బిచ్చింది మావయ్య గారు. ఆయన్ని మోసం చేయడం అంటే
దేవుణ్ణి మోసం చేయడంతో సమానం. ఆ పరిస్థితి వస్తే చావునైనా చేస్తాను కానీ ఆయన్ని మోసం చేయను. ఆంటీ, మీకు డబ్బే కదా కావాలి. ఒక వారం రోజులు టైం ఇవ్వండి. నేను ఎలాగైనా తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఏం పంపిస్తావు? ఏదో తాతగారు ఆస్తి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు తెచ్చిస్తాను అని మాటిస్తున్నావు. నువ్వు నోరు మీరా. బయట వాళ్ళ ముందు భార్యతో ఇలాగైనా మాట్లాడేది? చూడమ్మా, నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్న మాట నిజం. తల తాకట్టు పెట్టానా? మా కోడలు చెప్పినట్టుగా నీ డబ్బు తీసుకుని వచ్చే బాధ్యత నాది. సరేనండి, సరిగ్గా మీకు వారం టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మాత్రం కోర్టులో కలుద్దాం.